సైకిల్ మిర్చి ఆ నియోజకవర్గంలో మిత్రపక్షాల నేతల మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటోందట. పార్టీ పెద్దలు కలిసిమెలిసున్న క్షేత్రస్థాయిలో మాత్రం నువ్వెంత అంటే నువ్వెంత అని ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారట. తాము అధికార పక్షంలో ఉన్నామా లేక ప్రతిపక్షంలో ఉన్నామా అనేది తెలియటం లేదంటూ తెలుగు తమ్ముళ్ళు వాపోతున్నారట. మిత్రపక్ష నేతపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట సైకిల్ నేతలు. ఇంతకీ ఎక్కడా పరిస్థితి నెలకొంది? ఎందుకు వారి మధ్య అంత వైరం? విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీలో విచిత్ర పరిస్థితి నెలకొందట. ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్ల పాటు ప్రత్యర్థులతో పోరాడి నానా అవస్థలు పడ్డ తమకు అధికారం వచ్చాక కూడా అదే పరిస్థితి తలెత్తిందని తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారట. అధికారంలోకి వస్తే తామేంటో చూపిస్తామని జబ్బలు చరిచిన ఆ టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చాక తమకు కనీస విలువ కూడా లేకుండా పోయిందని కుమిలిపోతున్నారట. నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. దశాబ్దాల పాటు ఈ నియోజకవర్గంలో టీడీపీ నేత పతివాడ నారాయణస్వామి నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1983 నుంచి 2019 వరకు 2 సార్లు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో ఇక్కడ టీడీపీనే గెలుస్తూ వచ్చింది. అదే ఉత్సాహంతో 2024 ఎన్నికల్లో కూడా జెండా ఎగరవేసేందుకు టీడీపీ సిద్ధమైంది. అయితే కూటమి పొత్తులో భాగంగా ఇక్కడ జనసేనకు టికెట్ కేటాయించారు. పొత్తు ధర్మం పాటించిన తెలుగు తమ్ముళ్లు జనసేన అభ్యర్థి లోకం నాగమాధవి గెలుపు కోసం కష్టపడి పనిచేశారు. ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పనిచేశాయి. సుమారు 40,000 ఓట్ల భారీ మెజార్టీతో మాధవి గెలుపొందారు. అయితే ఎన్నికల తర్వాత అక్కడి టీడీపీ నేతలకు సీన్ రివర్స్ అయిందట. ఎమ్మెల్యే లోకం నాగమాధవి వన్ ఉమెన్ షో చేస్తూ టీడీపీ నేతలకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని లోకల్ టాక్. ఇక నియోజకవర్గంలో ఎమ్మెల్యే భర్త లోకం ప్రసాద్ జోక్యం ఎక్కువైందట. నియోజకవర్గంలో జరిగే ప్రతి పని ఆయనకు తెలిసే జరగాలట. పార్టీ కార్యక్రమాలు అయితే పర్వాలేదు కానీ అధికారులపై కూడా ఆయన పెత్తనం చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయట. ఎమ్మెల్యే మాధవి ఆమె భర్త ప్రసాద్ టీడీపీ నేతలను దూరం పెడుతున్నారట. దీంతో టీడీపీ కార్యకర్తలు ఆత్మాభిమానంతో ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లడం మానేస్తున్నారని స్థానిక రాజకీయ వర్గాల సమాచారం. మీ గెలుపు కోసం పనిచేసిన తమకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వరు అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తే అంతా నా ఇష్టం అంటున్నారట ఎమ్మెల్యే మాధవి. అలా టీడీపీ నేతలు ఎమ్మెల్యే మాధవి మధ్య మొదలైన కోల్డ్ వార్ కాస్త చినికి చినికి గాలివానలా మారి నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే వరకు వెళ్లిందట. దీంతో నెల్లిమర్ల టీడీపీ లీడర్లు కేడర్ ఒక అడుగు ముందుకు వేసి తమకు లోకల్ గా ఎమ్మెల్యే లేరని బాహాటంగానే చెబుతున్నారట. ఎమ్మెల్యే తీరుపై విరుచుకుపడుతున్నారట. నిన్న మొన్నటి వరకు వైసీపీతో పోరాడితే ఇప్పుడు మిత్రపక్షం ఎమ్మెల్యే అయిన మాధవితో పోరాడాల్సి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట టీడీపీ నేతలు. నెల్లిమర్ల పూసపాటి రేగ మండలాల టీడీపీ నేతలు ఎమ్మెల్యేతో తాడోపేడో తేల్చుకుంటాం తప్ప ఆమెను కలిసి ఏ పని అడిగేది లేదని తెగేసి చెబుతున్నారని టాక్. ఎమ్మెల్యే దగ్గరికెళ్లి అవమానపడటం కన్నా దూరంగా ఉంటే గౌరవమైనా దక్కుతుందని భావిస్తూ ఎమ్మెల్యే గడప తొక్కడమే మానేశారని సమాచారం. ఇక నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు అయితే పేరుకే కూటమి కార్యక్రమాల్లో ఎమ్మెల్యేతో కలిసి పాల్గొంటున్నారట. కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యేతో ఆయన ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారని సమాచారం. జనసేన ఎమ్మెల్యేకు టీడీపీ ఇన్ఛార్జ్ బంగారాజుకు సయోధ్య కుదిర్చేందుకు ఇరు పార్టీల ముఖ్య నేతలు ప్రయత్నించినా అది సఫలీకృతం కాలేదట. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని ఎమ్మెల్యేకు గట్టి కౌంటర్ ఇస్తామని టీడీపీ నేతలు తెగేసి చెబుతున్నారని సమాచారం. నెల్లిమర్లలో జనసేన ఎమ్మెల్యే టీడీపీ నేతల మధ్య వార్ పీక్స్ కు చేరిందని చెబుతున్నారు. మరి నెల్లిమర్లలో ఇరు పార్టీల నేతల మధ్య గొడవలు ఇలాగే కొనసాగుతాయా లేక టీడీపీ జనసేన పెద్దలు ఏమైనా చర్యలు తీసుకుంటారా అని కేడర్ వెయిట్ చేస్తున్నారట. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలకి విపక్ష ఎమ్మెల్యేని చూస్తే గుండెల్లో గుబులు పుడుతోందట. సభలో సమావేశాల్లో సీఎం రేవంత్ ఆ ఎమ్మెల్యేని ఆకాశానికి ఎత్తడంతో కాంగ్రెస్ క్యాడర్ కన్ఫ్యూజన్ కి గురవుతోందా? అసలు మా ముఖ్యమంత్రితో మా మంత్రులతో మీకేం పని అని కాంగ్రెస్ నేతలు ఆ ఎమ్మెల్యేపై విరుచుకుపడేంత వరకు మ్యాటర్ వెళ్ళిందా? వాళ్ళ అసహనం వెనక అసలు కారణం ఏంటి? భవిష్యత్తులో ఆయన కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారమే దీనికి కారణమా? ఇంతకీ ఎక్కడుందా నియోజకవర్గం? ఎవరా ప్రతిపక్ష ఎమ్మెల్యే? జనక్ జనక్ పాయల్ బాజీ, పాయల్ శంకర్ హల్చల్ తో హైరానా. ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతల్లో కలకలం. పాయల్ శంకర్ తీరుతో కాంగ్రెస్ నేతలు ఆగమాగం. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ కి పాయల్ శంకర్ ఫోబియా పట్టుకుందా? విపక్ష బీజేపీకి చెందిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ ని చూస్తే స్థానిక కాంగ్రెస్ నేతలు కలవరపడుతున్నారా? ఆయన పేరు వింటేనే ఉలిక్కిపడుతున్నారా?
జిల్లాలో ముఖ్యమంత్రి మంత్రుల పర్యటనలో సొంత పార్టీ నేతల కంటే విపక్ష ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎక్కువగా హల్చల్ చేస్తున్నారని, సెక్రటేరియట్లోనూ మంత్రులతో సన్నిహితంగా ఉంటూ అన్ని తానే అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని వాపోతున్నారట. పాయల్ శంకర్ వైఖరితో నియోజకవర్గంలోని కాంగ్రెస్ క్యాడర్ అయోమయానికి గురవుతున్నారట. రాక 10 ఏళ్ల తర్వాత తమ ప్రభుత్వం వస్తే ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామా అనేలాగా పరిస్థితి ఉందని, దీనికి అధిష్టానం పెద్దలే కారణమని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారట. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అయితే పాయల్ శంకర్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారట. 100 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడుతూ వాటిని కప్పిపుచ్చుకునేందుకు మంత్రులతో సఖ్యతగా ఉన్నట్లుగా పాయల్ బిల్డప్ ఇస్తున్నారని ఆయన ఘాటుగానే విమర్శించారు. జిల్లా పర్యటనకు వస్తున్న మంత్రులతో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారని, మంత్రులతో గాలి మోటార్లో చెక్కలు కొడుతూ కాంగ్రెస్ క్యాడర్ ని గందరగోళానికి గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారట. జిల్లా పర్యటనకు వస్తున్న మంత్రులు వద్దని వారుస్తున్నా వాళ్లతో పాటు హెలికాప్టర్లో ఎక్కేందుకు పాయల్ తాపత్రయపడుతున్నారని, చివరకు తమ పార్టీ నేతలకి స్వాగతం పలికేందుకు కూడా తమకు అవకాశం లేకుండా చేశారని మండిపడుతున్నారట. మంత్రులు సైతం పాయల్ తప్పుల్ని కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని స్థానిక కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ మధ్య మంత్రి పొన్నం ప్రభాకర్ హెలికాప్టర్లో పాయల్ ప్రయాణించడంపై ఆయనకి అనుకూలంగా మంత్రి మాట్లాడటానికి కూడా కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. మీరే ఇలా ఉంటే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకి మేమేం చెప్పాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అయితే పాయల్ పై కాంగ్రెస్ నేతలు ఈ స్థాయిలో ఫైర్ అవ్వడానికి కారణం లేకపోలేదన్న గుసగుసలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. పార్టీ నేతలు ఏ పని అడిగినా మంత్రులు లైట్ తీసుకుంటుంటే, ప్రతిపక్ష ఎమ్మెల్యే పాయల్ అడిగిన పనులు ప్రభుత్వ పెద్దలు ఇట్టే చేసి పడుతున్నారని గట్టిగానే టాక్. విమానాశ్రయ భూముల విషయంలో సీఎం రేవంత్ పాజిటివ్ గా స్పందించడం, ఇండస్ట్రియల్ కారిడార్ విషయంలో సర్కార్ సానుకూలంగా ఉండడం, చివరకు నియోజకవర్గ అభివృద్ధి పనులు, మున్సిపల్ అభివృద్ధి పనుల్లో పాయల్ చెప్పిందే జరుగుతోందని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారట. రాబోయే ఎన్నికల్లో పరిస్థితులు మారితే ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పాయల్ బరిలోకి దిగుతారేమో అని పార్టీ క్యాడర్ గుసగుసలాడుకుంటోంది. గతంలోనే కాంగ్రెస్ లో చేరేందుకు పాయల్ విశ్వ ప్రయత్నాలు చేశారని, అది వర్కౌట్ కాకపోవడంతో సైలెంట్ అయిపోయారని, ఇప్పుడే ఇలా ఆగమాగం చేస్తున్నారని కాంగ్రెస్ నేత కంది ఆరోపిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే పాయల్ శంకర్ అనుచర వర్గం మాత్రం కాంగ్రెస్ తో అంట కాగాల్సిన అవసరం తమకు లేదంటున్నారు. ఆదిలాబాద్ అభివృద్ధిలో భాగంగానే స్థానిక ఎమ్మెల్యేగా ప్రభుత్వ పెద్దలతో పాయల్ సన్నిహితంగా ఉంటున్నారని, పార్టీ మారాల్సిన అవసరం తమ ఎమ్మెల్యేకు లేదని చెప్తున్నారు. ఇక సీఎం రేవంత్ తో పాయల్ కు పాత స్నేహం ఉందట. మంత్రులతో సైతం మంచి సంబంధాలే ఉండటం ఆయనకి కలిసొస్తోంది అంటున్నారు. అయితే పాయల్ వ్యవహారం ఆదిలాబాద్ కాంగ్రెస్ కి నష్టం చేకూరుస్తోందని, దీన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ నేతలు ఫిక్స్ అయ్యారట. లేకుంటే అధికారంలో ఉండి కూడా తమ లీడర్లకి క్యాడర్ కి ఉపయోగం లేకపోతే లాభమేంటని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఆ నియోజకవర్గంలో మంత్రికి మాజీ ఎమ్మెల్యేకి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోందట. ఆటోనగర్ వివాదం దీనికి ఆజ్యం పోసిందట. ఈ రచ్చ రాజుకొని పీక్స్ కి చేరిందని టాక్. ఒకరిపై మరొకరు బహిరంగ విమర్శలు చేసుకునే స్థాయికి ఈ గొడవ వెళ్లిపోయిందని చెప్తున్నారు. అటు అధిష్టానానికి కూడా ఈ సెగ గట్టిగానే తగులుతోందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా మంత్రి, ఎవరా మాజీ ఎమ్మెల్యే? నంద్యాల జిల్లా కేంద్రంలోని టీడీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయట. మంత్రి ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. ఆటోనగర్ వివాదంతో ఈ విభేదాలకు అగ్గిరా చేసినట్లయిందని తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారట. 1995లో ఆటోమొబైల్ కార్మికుల కోసం ఆటోనగర్ ఏర్పాటు చేశారు ఫరూక్. దీనికోసం అప్పట్లో 46 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. ఇప్పుడు ఆటోనగర్ భూముల ధరలు భారీగా పెరిగాయి. వాడికి తెగ విలువ వచ్చి పడింది. భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. దాదాపు 200 మందికి ప్లాట్లు కేటాయించారు. అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగలేదని ఆరోపణలు వచ్చాయి. ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం అధికారుల చుట్టూ ఇప్పటికీ కొంతమంది లబ్ధిదారులు తిరుగుతూనే ఉన్నారు. అర్హులకు కాకుండా అనర్హులకు ప్లాట్లు కేటాయిస్తున్నారని, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని, ఆటోనగర్ లో కార్మికులకు కాకుండా రాజకీయ పార్టీలకు చెందిన వారికి అవకాశం కల్పిస్తున్నారంటూ జిల్లా ఎస్పీకి, కలెక్టర్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు భూమా బ్రహ్మానందరెడ్డి. ఈ విషయంపై ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఫిర్యాదు చేశారట. అయితే ఆయన మంత్రి ఫరూక్ పేరెత్తకుండా ఆయనపై పరోక్షంగా ఆరోపణలు సంధిస్తున్నారట. ఇందులో భాగంగా వైసీపీ నేతల పేర్లు ఎత్తుతున్నారట. ఆ పార్టీ నేతలు ఆటోనగర్ లో 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని బ్రహ్మానందరెడ్డి చెప్పడం, పరోక్షంగా మంత్రి ఫరూక్ ని టార్గెట్ చేయడమే అని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. భూమా బ్రహ్మానందరెడ్డి ఆరోపణలపై మంత్రి ఫరూక్ పరోక్షంగా స్పందించారట.
తాను ఆటోనగర్ ఏర్పాటు చేసినప్పుడు బ్రహ్మానందరెడ్డి కనీసం రాజకీయాల్లో కూడా రాలేదంటూ ఆయన పేరెత్తకుండా మంత్రి ఇండైరెక్ట్ గా మాట్లాడారని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయట. దీనిపై సిఐడి విచారణ కూడా సిద్ధమే అంటున్నారట మంత్రి గారు. కానీ తను అలా చేస్తే ఆటోనగర్ లో అభివృద్ధి పనులు ఆగిపోతాయంటున్నారట ఆయన. ఈ వివాదం సెగ టీడీపీ అధిష్టానానికి కూడా దాగినట్లయింది. మంత్రి మాజీ ఎమ్మెల్యే మధ్య వివాదాన్ని చల్లార్చేందుకు టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకుంటుందా లేదా అని ఆ పార్టీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. ఈ పరోక్ష యుద్ధం ఎప్పుడు ఎలా ప్రత్యక్ష యుద్ధంగా మారుతుందేమో అని టీడీపీ నేతలు హడలిపోతున్నారట. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి సొంత పార్టీ నేతల నుంచి సహకారం అందటం లేదా? ఈ మధ్య పీసీసీ చీఫ్ పై వచ్చిన ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు ఎందుకు రియాక్ట్ కాలేదు? దీనిపై పార్టీ నేతల తీరుని ప్రశ్నించిన లీడర్ ఎవరు? అసలు మహేష్ కుమార్ గౌడ్ విషయంలో కాంగ్రెస్ నేతల వైఖరేంటి? ఇప్పుడు ఇదే తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో హాట్ చర్చగా మారిందట. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడయ్యారు. టీపీసీసీ చీఫ్ గా ఆయన 2 సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. అంతకుముందు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ పనిచేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాతే మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన సారథ్యంలోనే గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంది. తన సొంత జిల్లా నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు మెజార్టీ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పార్టీని పీసీసీ చీఫ్ గెలిపించుకోగలిగారు. ఇక ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కలిసి పార్టీ బలోపేతం కోసం ఆయన జనహిత పాదయాత్ర నిర్వహించారు. ఇక టీపీసీసీకి పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంపై మహేష్ కుమార్ గౌడ్ దృష్టి పెట్టారు. ఇప్పటికే పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవులను భర్తీ చేశారు. కొత్త డీసీసీ అధ్యక్షుల ఎంపిక జరిగింది. డీసీసీలకు పూర్తి స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను సైతం భర్తీ చేస్తామని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. అయితే ఈ మధ్య టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పై కొన్ని ఆరోపణలొచ్చాయి. పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, ఆయన పీసీసీ చీఫ్ అయిన తర్వాత పార్టీ ప్రతిష్ట దిగజారిందని కొన్ని కథనాలొచ్చాయట. దీనిపై మహేష్ కుమార్ గౌడ్ వివరణ ఇచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడిగా తన పనితీరును కొన్ని కథనాలు డిసైడ్ చేయవని, పార్టీ కార్యకర్తలు అధిష్టానం నిర్ణయిస్తాయని, దీనిపై పార్టీ నేతలెవరూ రియాక్ట్ కావద్దని ఆయన కోరారని సమాచారం. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం పీసీసీ చీఫ్ కు మద్దతుగా మాట్లాడారు. ఏ అంశాన్నైనా మొహమాట లేకుండా చెప్పే జగ్గారెడ్డి ఈ మ్యాటర్లో కూడా నిర్మోహమాటంగా మాట్లాడారట. నేరుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఎందుకు మాట్లాడడం లేదని జగ్గారెడ్డి ప్రశ్నిస్తున్నారట. ఇలాంటి ముఖ్యమైన మ్యాటర్లో నేతలు రియాక్ట్ కాకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టం తప్పదని జగ్గారెడ్డి వాదిస్తున్నారట. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తున్నారట. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై వచ్చిన ఆరోపణల విషయంలో జగ్గారెడ్డి ముందుకొచ్చి నోరు విప్పారు. పీసీసీ అధ్యక్షుడికి మద్దతుగా మాట్లాడారు. ఈ మ్యాటర్లో కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా రియాక్ట్ అవుతారా లేదా చూడాలంటున్నాయట ఆ పార్టీ వర్గాలు. ఒంగోలు వైసీపీలో అంతా సెట్ అయినట్టేనా? మాజీ మంత్రి బాలినేని జనసేనలో చేరిన తర్వాత లీడర్ లేక ఏడాది కాలంగా నియోజకవర్గ వైసీపీ క్యాడర్ సతమతమైపోతోందట. చివరికి చుండూరు రవిని ఒంగోలు ఇన్ఛార్జిగా వైసీపీ అధిష్టానం నియమించిన తర్వాత ఆయన ఓకే అనిపించుకున్నారా? ఈ మధ్య ఒంగోలు నియోజకవర్గ వైసీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఆ మీటింగ్ లో చుండూరు రవికి ఒంగోలు సీటుపై జగన్ క్లియర్ కట్ గా క్లారిటీ ఇచ్చేశారా? దీంతో రవి రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారా? ఆ మాత్రం భరోసా ఇస్తే బ్యాలెట్ బాక్సులు బద్దలు కొట్టేస్తామంటున్నారా? ఎట్టకేలకి ఒంగోలు వైసీపీకి లీడర్ దొరికినట్టేనా? మరి దీనిపై క్యాడర్ ఏమంటోంది? మొన్నటిదాకా సింగిల్ లీడర్షిప్, ఆయన అవుట్ గోయింగ్ తర్వాత క్వశ్చన్ మార్క్. లీడర్ లేక క్యాడర్ సతమతం. దానికి ఆన్సర్ దొరికినట్టేనా? రవి మార్క్ కనిపిస్తోందా? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 ఏళ్లుగా వైసీపీలో తిరుగులేని నేతగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి రాజకీయాలు చేశారు. ఏడాదిన్నర క్రితం వైసీపీకి ఆయన రాజీనామా చేసి జనసేన కండువా కప్పుకున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీని ముందుండి నడిపించే నాయకుడు ఎవరు అనే సందేహం తలెత్తిందట. ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జిగా ఎవరూ దొరకలేదట. బాలినేని తర్వాత ఇన్ఛార్జిగా ఎవరిని నియమించాలో తేల్చుకోలేకపోయిన అధిష్టానం చివరకు రాజ్యసభ సభ్యుడు, పార్టీలో సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి అనుచరుడు చుండూరి రవి వైపు మొగ్గు చూపించిందని టాక్.
బాలినేని హయాంలో 25 ఏళ్లుగా మొదట కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకులు తప్ప ప్రథమ శ్రేణి నాయకులు లేకపోవడమే దానికి కారణమంటున్నారు. ఒంగోలు వైసీపీలో ధీటైన నాయకుడు లేకపోవడానికి, ఎదగకపోవడానికి బాలినేని కారణమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయట. చివరకు బావ బాలినేని ప్లేస్ లో బావమరిది వైవి సుబ్బారెడ్డే ప్రకాశం జిల్లాలో వైసీపీకి దిక్కయ్యారట. ప్రస్తుతం సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉండటంతో ఆయన సూచన మేరకు ఆయన ప్రధాన అనుచరుడైన చుండూరి రవిని ఒంగోలు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా అధిష్టానం నియమించిందని లోకల్ పొలిటికల్ సర్కిల్స్ చర్చించుకుంటున్నాయట. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కేంద్రంగా ఉన్న కీలక నియోజకవర్గం ఒంగోలు. ఆ నియోజకవర్గంలో ఒకప్పుడు వైసీపీ హవా నడిచిందే. అయితే ఆ తర్వాత అక్కడ పార్టీకి కష్టాలు మొదలయ్యాయట. బాలినేని వైసీపీలో ఉన్నప్పుడు ఒంగోలులో వన్ మ్యాన్ షో నడిపారట. దీంతో పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రమే ఉందట. బాలినేని ఎవరిని ఎదగనివ్వకపోవడంతో ఒంగోలు వైసీపీకి బలమైన నేతలు కరువయ్యారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. బాలినేని ఎగ్జిట్ తర్వాత వైసీపీకి నియోజకవర్గ స్థాయిలో దిశానిర్దేశం చేసే నాయకుడు లేకుండా పోయారని చెబుతారు. రాష్ట్ర విభజనకు ముందే అప్పట్లో మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసులరెడ్డి తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కేడర్ తో పాటు తన అనుచరులను తీసుకుని వైసీపీలో చేరిపోయారు. ఆయన అప్పట్లో తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో తొలిసారి వైసీపీ టికెట్ పై ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి బాలినేని గెలుపొందారు. అప్పట్లో కాంగ్రెస్ కేడర్ అంతా వైసీపీకి షిఫ్ట్ అయిపోవడంతో హస్తం పార్టీకి సరైన నాయకులే లేకుండా పోయారట. ఇక ఏడాదిన్నర క్రితం వైసీపీకి బాలినేని గుడ్ బై చెప్పి జనసేనలో చేరిపోయారు. అయితే కాంగ్రెస్ తో పోలిస్తే సేమ్ టు సేమ్ సీన్ కాకపోయినా ఒంగోలు వైసీపీకి కూడా సరైన నాయకుడు లేకుండా పోయారట. బాలినేని లోటును భర్తీ చేసేందుకు వైసీపీ అధిష్టానం ప్రయత్నాలు చేసినా నేనున్నానంటూ సరైన నేత ఒక్కరు కూడా ముందుకు రాలేదట. అసలు ఆ స్థాయిలో ఒంగోలు నియోజకవర్గ వైసీపీలో నాయకులే లేరంటున్నారు కింది స్థాయి కేడర్. దానికి కారణం బాలినేని అని ఆయన వైపే వేలెత్తి చూపిస్తున్నారట. పార్టీలో ఎవరినీ ఆయన ఎదగనివ్వలేదని ఆరోపిస్తున్నారట. ఇక వైసీపీకి చెందిన మరో సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి ఎంపీగా ఉండటంతో పాటు రాష్ట్ర స్థాయిలో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఒంగోలు నియోజకవర్గ పార్టీకి కొత్త నేతను తీసుకురావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే వైవి అనుచరుడిగా ఉన్న చుండూరి రవికి ఒంగోలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారని టాక్. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ కు కుడిభుజంగా వ్యవహరించారు ఆయన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి. 2014లో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన గెలుపొందారు. అప్పట్లో జిల్లా పార్టీలో వైవి సుబ్బారెడ్డి ఒంటి చేత్తో చక్రం తిప్పారని చెబుతారు. ఆ తర్వాత 2019, 2024లో వివిధ కారణాలతో వైవి పోటీకి దూరంగా ఉన్నారు. ఇక బాలినేని రాజీనామా చేయడంతో జిల్లాలో పార్టీని నడిపించాల్సిన బాధ్యత వైవి సుబ్బారెడ్డిపై పడింది. ఈ పరిస్థితుల్లో ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని లేని లోటును తీర్చేందుకు సరైన నాయకుడు ఎవరూ ముందుకు రాకపోవడంతో తన ప్రధాన అనుచరుడిగా ఉన్న రవిని సుబ్బారెడ్డి రంగంలోకి దించారట. ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జిగా చుండూరు రవి ఉన్నా పార్టీకి సంబంధించిన ముఖ్య నిర్ణయాలు వైవి సుబ్బారెడ్డి కనుసన్నల్లోనే జరుగుతాయని కేడర్ భావిస్తోందట. ఇక ఒంగోలు వైసీపీ కేడర్ను ఏకతాటిపై నడిపించేందుకు రవి తీవ్రంగా శ్రమిస్తున్నారని సమాచారం. కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా ముందుండి పరిష్కరిస్తున్నారని టాక్. పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాల్లో రవి చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తలు జోష్ పెంచుతున్నారట. దీంతో ఒంగోలు వైసీపీలో అంతా సెట్ అయినట్టేనని భావిస్తున్నారట. ఈ మధ్య వైసీపీ అధినేత జగన్ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాలకు ఒంగోలు ఇన్ఛార్జిగా ఉన్న చుండూరి రవి హాజరయ్యారు. పార్టీ కష్టకాలంలో ఉంటే తమ స్వార్థం చూసుకుని వెళ్లిపోయిన నేతలు కొందరైతే పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారిలో రవి కూడా ఒకరని జగన్ ప్రశంసించారట. పార్టీని నమ్ముకుని ఉన్న రవికి న్యాయం చేస్తానని జగన్ భరోసా ఇచ్చారట. దీంతో రవి రెట్టించిన ఉత్సాహంతో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సమాచారం. బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన రవి రాబోయే ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అన్ని రకాలుగా ప్రిపేర్ అవుతున్నారట. ఒంగోలు నియోజకవర్గంలో తన మార్కు పనితీరుతో హైకమాండ్ ను రవి ఆకట్టుకోగలిగితే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆయనకే అంటున్నాయట వైసీపీ వర్గాలు. 3 తరాలుగా టీడీపీనే నమ్ముకుని ముందుకు సాగుతోంది ఆ కుటుంబం. ఇక ఆ ఫ్యామిలీ నుంచి 3 తరాల నేతలు ఆ నియోజకవర్గ టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అక్కడ టీడీపీకి వాళ్లే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారట. ఇక నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కూడా ఆ కుటుంబానికి దక్కుతుందని అంతా భావించారట. అయితే మరో నేత పేరు సడన్ గా తెర మీదకి వచ్చిందట.
లాస్ట్ మినిట్ ట్విస్ట్ తో ఆ పొలిటికల్ ఫ్యామిలీకి జలక్ తగిలినట్టయిందట. దీంతో అక్కడ సైకిల్ సైన్యం 2 ముక్కలుగా మారి గొడవలు పడుతోందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? మూడు తరాలుగా బద్వేల్ బాద్షాలు. బ్రిటిష్ రెడ్డి కుటుంబానికి ఝలక్. మహానాడు నిర్వహించిన సూర్యనారాయణ రెడ్డి వర్గం. సూర్యనారాయణ రెడ్డికే బద్వేల్ ఇన్ఛార్జి పోస్ట్. బద్వేల్ టీడీపీలో బస్తీ మే సవాల్. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో 3 తరాలుగా ఒకే కుటుంబం టీడీపీకి అండగా నిలబడి పార్టీ జెండాను రెపరెపలాడిస్తోంది. మాజీ మంత్రి దివంగత వీరారెడ్డి, ఆయన తర్వాత ఆయన కుమార్తె విజయమ్మ, ఇప్పుడు ఆమె కుమారుడు రితీష్ రెడ్డి నియోజకవర్గంలో టీడీపీని ముందుకు నడిపిస్తున్నారు. ఇక బద్వేల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా మారిన తర్వాత విజయమ్మ, నితీష్ రెడ్డి టీడీపీ ఇన్ఛార్జీలుగా పనిచేశారు. అయితే కొన్నాళ్లుగా బద్వేల్ టీడీపీ నేతల మధ్య అంతర్గత పోరు తారాస్థాయికి చేరిందని సమాచారం. దీంతో బద్వేల్ పగ్గాలను కొత్త వారికి అప్పజెప్పాలని టీడీపీ అధిష్టానం భావిస్తోందట. దీనిలో భాగంగా మహానాడు నిర్వహించమని కడప జిల్లా డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డిని పార్టీ ఆదేశించడం, ఆయన నిర్వహించడం చకచకా జరిగిపోయాయి. దీంతో బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జి పోస్ట్ రితీష్ రెడ్డి కాకుండా సూర్యనారాయణ రెడ్డికి అధిష్టానం అప్పజెప్పనుంది అనడానికి ఇదే నిదర్శనమని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోందట. గతంలో సూర్యనారాయణ రెడ్డి కూడా రితీష్ వర్గంలోనే ఉండేవారు. సూర్యనారాయణ రెడ్డికి డీసీసీబీ చైర్మన్ పదవి ఇప్పించడంలో రితీష్ రెడ్డి చక్రం తిప్పారని చెప్తారు. స్వతహాగా బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన రితీష్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి స్వయాన అల్లుడవుతారు. అయితే గత కొన్నాళ్లుగా సూర్యనారాయణ రెడ్డి, రితీష్ రెడ్డి మధ్య గ్యాప్ వచ్చిందని టాక్. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న అంతర్గత పోరు బద్వేల్ సైకిల్ సైన్యంలో సెగలు రాజేస్తోందట. వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ అధిష్టానం దాకా వెళ్లిందట. గత 6-7 నెలలుగా సాగుతున్న వీరి మధ్య పోరుకు తెరదించేందుకు మహానాడు వేదికగా అధిష్టానం క్లారిటీ ఇచ్చిందని చెప్తున్నారు. దానిలో భాగంగా అధిష్టానం ఆదేశాల మేరకు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో బద్వేల్లో టీడీపీ శ్రేణులు మహానాడు నిర్వహించాయి. ఇక సూర్యనారాయణ రెడ్డికి బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జి పదవి ఇవ్వడం లాంఛనమే అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. మహానాడును సూర్యనారాయణ రెడ్డి నిర్వహించడంతో రితీష్ రెడ్డి మండిపడుతున్నారట. దీంతో రితీష్ ను బుజ్జగించడానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే రితీష్ వర్గం విడిగా మహానాడు నిర్వహించింది. ఇక బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జిగా సూర్యనారాయణ రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు ఇప్పటికైతే క్లారిటీ వచ్చిందని టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో రితీష్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని టీడీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయట.